హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మీరు పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టేర్ హౌస్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ అందరికీ సుపరిచితమైన చింతపండు పులిహార అండి. ఫెస్టివల్స్ అంటే ఎన్న స్పెషల్ అకేషన్స్ అన్నా పులిహార ఈజీ చేసేస్తూ ఉంటాము. అది ఎంత ఈజీగా ఎంత సులభంగా ఈ పులిహారని మనం ఈజీ స్టెప్స్లో ఎలా చేయాలో చూద్దాం. నౌ లెట్ us స్టార్ట్. 1 కప్పు పల్లీలు తీసుకుని క్లీన్ చేసుకుని వాటర్ వేసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇలా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి 80% ఉడికించుకోవాలి. చింతపండు తీసుకుని శుభ్రంగా ఏచులు అన్నీ క్లీన్ చేసేసి నీట్గా చేసేసేసుకుని కొంచెం నీళ్లు పోసి, మరీ ఎక్కువ నీళ్లు పోయకూడదండి. మరీ ఎక్కువ నీళ్ళు పోసాం అనుకోండి పలచగా అయిపోతుంది జ్యూస్. అందుకని చిక్కటి పల్పు కావాలి కాబట్టి మనకి కొంచెం నీళ్లు వేసుకుని ఒక్క పొంగు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టి పొంగు రాగానే తీసి పెట్టేసుకుని చల్లారనివ్వాలి. అప్పుడు రసం తీసుకోవాలి. మనం అన్నం ముందుగానే ఉడకబెట్టుకుని ఇలా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని ఇలా వంపి అని ఇలా ప్లేట్లో వంపుకొని ఆరబెట్టుకోవాలి. అప్పుడు ముద్దగా అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఇలా అట్లకాడ యూజ్ చేయాలండి. అట్లకాడ యూజ్ చేయలేదనుకోండి, ముద్దగా అట్లా యూజ్ చేసామంటే అన్నం అంతా నలిగిపోయి మెత్తగా అయిపోతుంది. అందుకని ఎప్పుడు అట్లకాడే యూజ్ చేయాలి ఎన్ని రైస్ ఐటమ్ చేసేటప్పుడు. ఇలా వంపుకొని చల్లారనివ్వాలి అన్నాన్ని. ఇలా పచ్చిమిరపకాయలు కొన్ని ఇలా చాప్ చేసుకోవాలండి. మధ్యలో స్లిట్ చేసి ఇలా చాప్ చేసుకోవాలి. కొన్ని ఇలా చాప్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ఇలా చాప్ చేసుకోవాలి. అన్నీ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత అన్నం ఉడికించిన తర్వాత చల్లారని పెట్టుకున్నాం కదండి, అందులో ఇలా కొంచెం ఇలా పెట్టి కొన్ని పచ్చిముక్కలు వేయాలి. ఇలాగ కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఇలా క్లోజ్ చేసేసి మూత పెట్టి ఆరనివ్వాలి. స్టవ్ మీద బాండి పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఒక 1 కప్పు నూనె పోసుకోవాలండి. ఒక స్మాల్ కప్పు. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పులిహోర కదండి కొంచెం పోపు ఎక్కువే పడుతుంది, వేసుకోవాలి. వేసి వేగనివ్వాలి. ఇలా ఎందుకంటే ఇందులో ఇంగు కూడా వేయాలండి. వేసి బాగా వేగనివ్వాలి. పోపును బాగా వేగనివ్వాలండి. ఇలా పోపు బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని కొంచెం వేగనివ్వాలి. ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలండి. వేసి కొంచెంసేపు ఈ పచ్చిమిరపకాయలని కరివేపాకుని వేయించుకోవాలి. మనం ముందుగానే ఉడికించి చల్లారబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది గుజ్జు తీసుకోవాలండి. చికెన్ రసం తీసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు పోపు వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలండి. వేసి ఇవి కూడా కొంచెం వేలా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ పోపులో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు రసం, చిక్కనైనా చింతపండు రసం ఇలా చిక్కగా తీసుకోవాలి. వేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేయాలండి. చిన్న బెల్లం ముక్క వేయాలి. సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి
నూనె తేలేంత వరకు ఉడకనివ్వాలండి ఇది. ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి. కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. దగ్గర పడగానే నూనె తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. చింతపండు రసంలో పల్లీలు, పచ్చిమిరపకాయలు అంతా బాగా ఉడికి ఆ చింతపండు రసాన్ని అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఉడికేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. నీళ్ళగా చిందుతాయండి, వేడివేడి ఇవి మన చేతిని చిందుతుంటాయి. అందుకని సిమ్లో పెడుతూ హైలో పెడుతూ అలా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. లేకపోతే మన చేతిని అంతా చిందుతాయి వేడివేడివి. ఇలా చిందుతున్నప్పుడు సిమ్ చేసుకోవాలి. అప్పుడు మన చేతిని పడువు సేఫ్గా మనం ఉడికించుకోవచ్చు చింతపండు పలుపుని. చూసారా ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా నూనె తేలిపోయింది అంటే ఇది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో ఇది మిక్స్ చేసుకోవాలి. ఇలా చల్లారి పెట్టుకున్న అన్నంలో ఈ పలుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సరిపడా పలుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అన్నం కొంచెం చల్లారినా ఇది వేడిగా ఉంది కదండి, అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే పులిహోర రెడీ అవుతుంది. అమ్మవారి నైవేద్యానికి ట్రెడిషనల్ పులిహోర రెడీ అవుతుంది. అమ్మవారికి నైవేద్యం పెట్టేసేసి మనం సర్వ్ చేసుకోవాలి. ఇలా అమ్మవారికి నైవేద్యం ప్లేట్లో తీసుకుని మనం ఈ నెయ్యి అవకరించి చిన్న బెల్లం ముక్క పెట్టి మంచినీళ్ళు పెట్టి అమ్మకి నైవేద్యం పెట్టాలి. దేవుడి నైవేద్యానికి ఎప్పుడు ఆవు నెయ్యి యూజ్ చేయాలండి, గేదె నెయ్యి యూజ్ చేయకూడదు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.